మరణాత. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నటువంటి మాట ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనము. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ దినము మొదలుకొని గుడ్ ఫ్రైడే దినము వరకు కూడా శిలువ ధ్యానములు జరగచ్చు ఉన్నవి, జరగనై ఉన్నవి. ప్రభు రాకడ ఆలస్యము కాగా ఈ 2025వ సంవత్సరములో మరలా మనము ఇట్టి శిలువ ధ్యానములను ఆచరించుటకు ప్రభు కృప చూపి ఉన్నారు. మహాకృపను బట్టి వందనములు చెల్లించుకొనుచు ఈ 40 దినముల శిలువ ధ్యానములలో మనము దేవునిని ధ్యానించవలసిన వారమై ఉన్నాము. ప్రియురాలంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అని. ధవళవర్ణుడైనటువంటి ప్రభువు 10,000 మంది పురుషులలో పోల్చదగినటువంటి ప్రభువు మన కొరకు శిలువ మీద రత్నవర్ణుడిగా మార్చబడ్డారు. మన పాపములను, మన అపరాధములను, మన దోషములను, మన శిక్షను ఆయన పైన వేసుకొని, మరి యెషయా గారు అంటున్నారు, ఆయన కురూపి అయిపోయారు మన కోసము అని. 10,000 మందిలో గుర్తింపగలిగినటువంటి ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. మనకు మన రూపము కురూపము వంటిది, కానీ ప్రభువు రూపము 10,000 మంది పురుషులలో పోల్చదగినటువంటి రూపము. అట్టి రూపాన్ని మన కొరకు, ఆ రూప లావణ్యాలను మనకు అద్దుట కొరకు ప్రభువు మన యొక్క కురూపమును ఆయన ధరించుకొని ఆయన యొక్క స్వరూపమును మనకిచ్చుట కొరకు శిలువ బలిపీఠముపై ప్రభువు నిలవబడ్డారు. ఏ నేరము లేకపోయినప్పటికీ, ఆయనలో ఏ దోషము లేకపోయినప్పటికీ మనలను రక్షించుట కొరకు సమస్త మానవాళి రక్షణార్థము ఆ యొక్క రక్త ప్రోక్షణము అవశ్యమని భక్తులు చెప్పుచూ ఉన్నారు. మరి ఏ రక్తము వలన నరునికి విమోచన లేదు, కానీ ఒక నిష్కళంకమైన నిర్దోషమైన యేసు రక్తము వలనే. అందుకు వాక్యం సెలవిస్తూ ఉన్నది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్ములను పవిత్రునుగా చేయును అని. గనుక ఈ 40 దినములు మనము శిలువ యొద్దకు వచ్చి ఆ శిలువనాథుడైనటువంటి ఆ యొక్క రక్తములో మనము కడగబడి శుద్ధులుగా మార్చబడి ఈ యొక్క శిలువ యాత్రలో ప్రభువుతో నడుచుదముగాక. ఆమేన్. మరణాత.